మీ ఫేవరెట్ హీరోయిన్ అని అడుగుతున్నారు కదా, మీకు ఎవరి మీద క్రష్ ఉంది? అందరి మీద క్రష్ ఉందన్న. అందరి మీద అంటే స్పెసిఫిక్ గా, అంటే ఇప్పుడు దేవుడు వచ్చి ప్రదీప్ నీ ఇష్టం ఒకరిని ఎంచుకో అంటే ఎవరు? సారీ భలేవారే, నేను సామాజిక న్యాయం చేస్తా. అచ్చా, మనం పుట్టిందే లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్న వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా? 2 సుళ్ళు నేను అన్న, ఒకటికే టికానా లేదు. ఇంకా లోక కళ్యాణం అంట. ఊరుకో భయ్యా, ఒక్కళ్ళనే మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని జనాలు అంటారు. మళ్ళీ ఇద్దరంటే ఎలా చెప్పు? నువ్వు ఏం చదువుతున్నావు? సిఏ. అయిపోతులే, ఈ మాత్రం తెలివితేటలతో అయిపోవాలి. ఈ పాటికి అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఇలా ముందుకు రావడం అండ్ మీ వంతు సహకారం సపోర్ట్ అందించారు. సో ఇంత బలంగా ఉన్నారు కాబట్టి మంచి బలమైన డైలాగ్ ఏదని చెప్పినానా? ఎర్రతోలు కదా స్టైల్ గా ఉన్నాడు అనుకున్నామేమో. మాస్, ఓరా మాస్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, అమ్మ ముగ్గుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, గ్రూపులతో వచ్చినా, గ్యాంగ్తో వచ్చినా, పోటు కోసం వాళ్ళకి తీరంలో ఎరుపు రంగాలు తీసుకొని బోట్ ఎత్తుతాయి. సూపర్. ఇది ఇవి రొటీన్ కదా, అందరూ చెప్తుంటారు డైలాగ్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇదే డైలాగ్ని సిగ్గుపడుతూ చెప్పు. అరే అప్పలనాయుడు, రెడీ? రే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, యాంకర్ రవితో వచ్చినా, ప్రదీప్ తో వచ్చినా, పోటుగా శవంలోకి తీరంలో ఎరుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి. నేను సిగ్గుపడమన్నాను, ఈయన మనం సిగ్గుపడేలా చేస్తున్నాడేంటి? అదే సిగ్గు నన్ను పడమన్నారు, కానీ నేను అందరికి పడిచ్చా. ఓ అలా వచ్చిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. వామ్మో, రే 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 నేనే తేడా అనుకున్నాను, నాకంటే తేడా ఉన్నారు రోయ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.